ముంబై విమానాశ్రయంలో ఇద్దరు ఐసీఎస్ సభ్యులు అరెస్ట్. పహల్గాం ఘటన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగుతుంది. తాజాగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసీఎస్ అనుమానిత ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్ చేశారు. ఇండోనేషియాలోని జకార్తా నుంచి భారత్కు వచ్చిన ఐసీఎస్ సభ్యులు అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్వాలా తల్హా ఖాన్లను అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి విమానాశ్రయంలో టెర్మినల్ 2 వద్ద వీరు అనుమానాస్పదంగా తచ్చాడుతుండటంతో ఇమిగ్రేషన్ బ్యూరో అధికారులు అడ్డుకున్నారు. ఐసీఎస్ స్లీపర్ సెల్ విభాగంతో వీరికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఇద్దరు నిందితులను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నారు. 2023 మహారాష్ట్రలోని పూణేలో ఐఈడీలు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ల తయారీ పరీక్షలకు సంబంధించిన కేసులో స్థానిక పోలీసులు ఇప్పటికే వీరిని గాలిస్తున్నట్టు సమాచారం. అప్పట్లో వీరు భారత్లో ఉన్న స్లీపర్ సెల్స్తో దేశంలో ఉగ్రకుట్రలను ప్రణాళిక రచించినట్లు సమాచారం. అదే ప్రదేశంలో స్లీపర్ సెల్స్కు బాంబు తయారీ శిక్షణ వర్క్షాప్ను నిర్వహించారని అధికారులు తెలిపారు. వారిని పట్టుకోవడానికి సమాచారం ఇచ్చిన వారికి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా ఇదివరకే ప్రకటించినట్టు తెలుస్తుంది. కాగా 2 ఏళ్లు పరారీలో ఉన్న వీరు భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో ముంబైకి రావడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. వీరితో కలిసి ఇప్పటి వరకు 10 మంది ఐసీఎస్ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలనే భారత లక్ష్యం నెరవేర్చడం కోసం ఎన్ఐఏ తీవ్రంగా ప్రయత్నిస్తుందని అధికారులు పేర్కొన్నారు. భారత్లోని ఐసీఎస్ కార్యకలాపాలు నిర్వీర్యం చేయడానికి ఏజెన్సీస్ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ అరెస్టులో ఒక ప్రధాన ముందడుగని అధికారులు తెలుపుతున్నారు. అలాగే ఇక్కడ అరెస్ట్ కావడంతోనే జమ్మూ కాశ్మీర్లోని కొనసాగుతున్న ఉగ్రవాదుల కోసం జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న సోదాలు, పహల్గాం ఉగ్రదాడిని దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ బృందాలు ఉగ్రవాదుల జాడ కోసం జమ్మూ కాశ్మీర్ అంతటా జల్లెడపడుతున్నాయి. శనివారం స్థానిక అధికారులతో కలిసి ఉత్తర కాశ్మీర్లోని కుప్వారా, శ్రీనగర్, గండబార్, బారాముల్లా సహా 10 ప్రదేశాల్లో సోదాలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు పంజాబ్లోని బబ్బర్ కల్సా ఉగ్రవాద సంస్థకు చెందిన 15 ప్రదేశాలపై ఎన్ఐఏ బృందాలు దాడులు చేశాయి. భారత్లోని స్లీపర్ సెల్స్ను ఐసీఎస్ కార్యకలాపాలను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి, పూర్తిగా ఉగ్రవాద కార్యకలాపాలను ఐసీఎస్ స్లీపర్ సెల్స్ను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఎన్ఐఏ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారనేసి అధికారులు తెలిపారు.